దేశంలో కమ్యూనిస్టులు లేకుండా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ చేపట్టిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ భూపాలపల్లి 18వ పట్టణ మహాసభ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సుభాష్ కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్లో జరిగిన మహాసభకు సిపిఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ అధ్యక్షత వహించగా రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహాసభ ప్రాంగణంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ పార్టీ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం మహాసభలను ఉద్దేశించి నాయకులు మాట్లాడారు. మావోయిస్టుల ఎరివేత పేరుతో కేంద్రం ఎంతో మందిని పాశవికంగా హత్య చేస్తున్నదని అన్నారు. కార్పొరేట్ శక్తులకు దేశంలోని సహజ వనరులను కట్టబెట్టేందుకు, అడవులను వారికి అప్పగించేందుకు, మావోయిస్టులను లేకుండా చేసేందుకే ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఒకవైపున మావోయిస్టులు తాము చర్చలకు సిద్ధమని ప్రకటించినా లొంగిపోతున్నా వారిని చంపడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. చట్టసభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉంటేనే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. నూతన కమిటీ నిర్ణయాలను అమలు చేసే దిశగా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించాలని మహాసభలో తీర్మానించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ భూపాలపల్లి పట్టణ 18వ మహాసభ ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశం లోపల పేదవాడి రాజ్యం రావాలి, సమసమాజం రావాలనేటువంటి ఒక లక్ష్యంతో గత 100 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నది. ఈ 100 సంవత్సరాల్లో ఈ దేశంలో అనేక మంది పాలకులు, అనేక పార్టీల అధికారులకు వచ్చి పేదవాడిని నిర్లక్ష్యం చేసి కేవలం కార్పొరేట్ వర్గాలకు, పెద్ద పెట్టుబడిదారు వర్గాల కోసం పనిచేసినది తప్ప పేదవాడికి న్యాయం చేసేటువంటి విధంగా, పేదవాడికి ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా, పేదవాడికి విద్య వచ్చేటువంటి విధంగా, పేదవాడికి మరి కూడు గూడు నీడ వచ్చేటువంటి విధంగా పనిచేయలేదు. కాబట్టి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల భవిష్యత్తులో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ఈ మహాసభ లోపల చర్చ చేయడం జరుగుతూ ఉన్నది. అనేకమైనటువంటి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వస్తూ ఉన్నారు అనేక పార్టీలు. ధరలు తగ్గిస్తామన్నారు, ధరలు తగ్గియలేదు. ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. వైద్యం ఇస్తామని చెప్పారు, మరి నాణ్యమైనటువంటి వైద్యం అందిస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. నాణ్యమైనటువంటి విద్య, ఉచిత విద్య ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. కేవలం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి చెప్పినటువంటి మాటలన్నీ కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి గత 78 సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి తంతు. అందుకనే ఈరోజు 100 సంవత్సరాల సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యం కావాలి. మావోయిస్టులతో సహా కమ్యూనిస్టు పార్టీలు, ఎర్ర జెండాలన్నీ కూడా సిపిఐ, సిపిఎం కావచ్చు, ఇంకా చీలిపోయినటువంటి పార్టీలన్నీ కూడా ఐక్యమై మరి ఈ దేశం లోపల సమసమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేయాలి. వామపక్షాలతో పాటుగా అంబేద్కర్ వాదులు, ఈరోజు ఉన్నటువంటి దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు కూడా వామపక్షాలతో కలిసి రావాలి. ఈ మతోన్మాదులను, పెట్టుబడిదారు వర్గాల మెడలు వంచి పేదవాళ్ళ కోసం పనిచేసేటట్టుగా మరి భవిష్యత్తులో పోరాటాలు కొనసాగిద్దామని ఈ మహాసభల సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.